హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రపంచంలో మారణ హోమాలను సృష్టించడం అనేది అగ్రదేశాలకు బాగా తెలుసు. చైనా, అమెరికా ఇలాంటి దేశాలు తామే మారణ హోమాలను సృష్టిస్తూ మళ్ళీ తిరిగి మన ఇండియా లాంటి దేశాలను అంటూ ఉంటాయి. నిజానికి ఒక వర్గాన్ని పూర్తిగా అంతం చేయడం ఎలాగో చైనాకు తెలిసినంతగా మరి ఏ దేశానికి తెలియదు అని చెప్పాలి. ఆ దేశంలో జింగ్జియాంగ్ ప్రాంతంలో ఉన్న ఉయిగర్ ముస్లింలపై దారుణంగా మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నా కూడా ప్రపంచ దేశాలు దాని గురించి ఒక్కటి కూడా మాట్లాడవు. ప్రపంచాన్ని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో ఉయిగర్ ముస్లింలపై మారణ హోమం ఎలా జరుగుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చైనాలో ఉయిగర్ ముస్లింల గురించి మనకు అప్పుడప్పుడు చాలా రేర్గా కొన్ని వార్తలు అయితే బయటికి వస్తూ ఉంటాయి. వాళ్ళపై ఏదో చిన్న దాడి జరిగిందంట, ప్రభుత్వం వాళ్ళ ఇళ్లను కూల్చివేసిందంట, కొంతమందిని నిర్బంధంలో ఉంచిందట అంటూ ఇలా చిన్నగా అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో చిన్న లీక్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. నిజానికి ఆ దేశంలో పత్రికలపై, వార్తా ఛానళ్లపై ప్రభుత్వ ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనివల్లనే జింగ్జియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న దారుణ మారణ హోమంపై ఎక్కడా కూడా ఒక్క వార్త కూడా బయటికి రావడం లేదు. నిజానికి దీనికి సంబంధించి చాలా పుస్తకాలు, చాలామంది అక్కడికి వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ చేసి కొన్ని పుస్తకాలను అయితే రాశారు. వాటన్నిటిని రెఫర్ చేశాను. వాటిలో ఉన్న దాని ప్రకారం నిజానికి ఉయిగర్ ముస్లింలపై చాలా దారుణాలకైతే పాల్పడుతోంది. ఈ జింజియాంగ్ ప్రాంతంలో ఉన్న ఈ ముస్లింలకు టర్కీతో సంబంధాలు ఉన్నాయి. చారిత్రకంగా వీళ్ళు అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చినట్లు చెబుతూ ఉంటారు. నిజానికి చైనాలో జింజియాంగ్ పూర్తి స్థాయిలో భాగం కాదు, కానీ దీనిపై అటానమస్ మొత్తం చైనానే తన పెత్తనాన్ని చెలాయిస్తుంది. మనందరికీ తెలుసు, హాంకాంగ్ నుంచి కూడా ఈ విధంగానే తన దేశంలో కలిపేసుకుని ఇప్పుడు పెత్తనం మొత్తం చైనా ప్రభుత్వమే నడిపిస్తుంది. కాబట్టి ఈ జింగ్జియాంగ్ ప్రాంతంపై కూడా ఎక్కువగా పెత్తనాన్ని చెలాయిస్తుంది. నిజానికి ఈ ప్రాంతానికి ఆఫ్ఘన్తో సరిహద్దు ప్రాంతం అండ్ ఇటు పాకిస్తాన్తో కూడా సరిహద్దు ఉంది. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా మారణ హోమం ఏ విధంగా జరుపుతూ ఉంటుంది అంటే, ఆ ప్రాంతంలో 1.2 కోట్ల మంది ఉయిగర్ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. సో వీళ్ళలో దాదాపు 10 లక్షల మందిని ఎవరైతే ప్రభుత్వాన్ని కాస్త ప్రశ్నిస్తారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి శరణార్థి శిబిరాల్లో ఉంచింది. అంటే వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, ఒక మతంలో పుట్టడమే వాళ్ళ తప్పుగా భావిస్తూ వాళ్ళందరినీ ఈ శిబిరాలకు తరలించింది. అక్కడ వాళ్ళకు ఇంటర్నెట్ ఉండదు, సెల్ ఫోన్లు ఉండవు, అండ్ కనీస మౌలిక సదుపాయాలు సైతం ఉండవు. అంటే ఫర్ ఫుడ్, వాటర్ ఇలాంటి సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒక రకంగా చూడాలంటే అది దారుణమైన పరిస్థితుల్లోనే వాళ్ళు బతికేడుస్తూ ఉంటారు. దీంతో పాటు ఎవరైతే ఈ శరణార్థి శిబిరాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా గర్భ నిరోధక ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా పిల్లలు పుట్టినా కూడా పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని అక్కడి నుంచి తీసుకెళ్తారు. చైనా స్కూళ్ళలో వాళ్ళను తీసుకువెళ్ళి అక్కడే చదివిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఖురాన్ అనే గ్రంథం అస్సలు ఎక్కడా కూడా అవైలబుల్ లేకుండా చూసుకుంటారు. వాళ్ళందరికీ చైనాకు సంబంధించిన మాండరిన్ భాషను నేర్పించడంతో పాటు చైనా గ్రంథాలను ఇలాంటివే నేర్పిస్తారే తప్ప ఖురాన్ అసలు వాళ్ళకు కనిపించకుండా చేయడంలో చైనా సక్సెస్ అవుతోంది. దీంతో పాటు ఈ శరణార్థి శిబిరాల్లో ఉన్న వారితో పాటు ఎవరైతే ఈ 1.2 crore పీపుల్ ఉన్నారో వాళ్ళ పిల్లలను సైతం ఇదే విధంగా నిర్బంధంలోనే ఉంచుతోంది. మరీ ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఉయిగర్ ముస్లింలందరిపైన చైనా గవర్నమెంట్ చాలా ఎక్కువగా నిఘా పెట్టి వాళ్లకు పిల్లలు పుట్టకుండా చేస్తుంది. వాళ్ళలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించడం అండ్ వాళ్ళ డిఎన్ఏను తీసుకుని వాళ్ళకు సంబంధించిన అంటే పిల్లలు పుట్టకుండా ఆ డిఎన్ఏలో మార్పులు వచ్చే విధంగా ఏవైనా మాత్రలు తయారు చేయడం ఇలాంటివి చేస్తుంది. 2020లో చైనా ఆ ప్రాంతంలోని వారందరి నుంచి రక్త నమూనాలను సేకరించింది. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. నిజానికి వీళ్ళ హెల్త్ చెకప్ కోసం మేము ఈ విధంగా చేస్తున్నామని చైనా చెప్పినప్పటికీ వాళ్ళ డిఎన్ఏ సేకరించి దానికి
వ్యతిరేకంగా మాత్రలు తయారు చేయడం ఇలాంటివి చేస్తూ వాళ్ళ చేత ఈ విధంగా పిల్లలు పుట్టకుండా చేయడం కోసం చైనా గవర్నమెంట్ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా ఆ ప్రజలందరినీ బలవంతపు బానిసలుగా మార్చుకొని స్థానికంగా ఉండే కంపెనీల్లో చాలా తక్కువ కూలీకే పని చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. యాపిల్, H&M, వోక్స్‌వ్యాగన్ ఇలాంటి ప్రముఖ కంపెనీలలో వీళ్ళను కూలీలుగా పని చేస్తున్నట్లు గతంలోనే చాలా వరకు గణాంకాలు సైతం బయటపడ్డాయి. దీనివల్లనే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అమెరికా అండ్ UK ఇలాంటి దేశాలు వారిపై ఆంక్షలు సైతం విధించాయి. ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. వీళ్ళందరినీ అణిచివేసే ప్రయత్నమే చేస్తుంది. గణాంకాల ప్రకారం 2015 నుంచి 2018 మధ్యలో ఉయిగర్ ముస్లింల పాపులేషన్ అంటే కొత్తగా ఎవరైతే పిల్లలు పుడతారో ఆ పిల్లల జననాలు 60% తగ్గిపోయినట్లు గతంలో గణాంకాలు వెలువడ్డాయి. కాబట్టి ఈ కంట్రోల్ అనేది ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రతి ఒక్క ఉయిగర్ ముస్లిం ఇంటికి ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్లో వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. అంటే జనరల్గా మనకు సిబిల్ స్కోర్ అని అంటాం కదా, బ్యాంకుల్లో అప్పులు కట్టకపోతే సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. కానీ చైనాలో సిబిల్ స్కోర్ అనే దానికి ఒక QR కోడ్ ఉంటుంది. ఒక పర్సన్ బయటికి వెళ్ళినప్పుడు అతను ఏమైనా క్రైమ్కి పాల్పడితే అతనుకున్న సివిల్ స్కోర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. లేదంటే అతను ఎవరినైనా మోసం చేసిన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఎక్కడైనా మాట్లాడినా కూడా ఈ సివిల్ స్కోర్ అనేది డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. సో దీనంతటిపై నిఘా ఉంచిన చైనా గవర్నమెంట్ ఉయిగర్ ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక QR కోడ్ను తయారు చేశారు. ఒకవేళ వాళ్ళు కనుక ఒక నెలలో ఎప్పుడైనా మసీదుకు కనుక వెళితే వాళ్ళ సివిల్ స్కోర్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అంతేకాకుండా పిల్లలతో మాట్లాడిన, మనందరం ముందే చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే పిల్లలను పుట్టిన వెంటనే వాళ్ళను తీసుకువెళ్ళి చైనాలోని కస్గర్ అనే సిటీలో ఏకంగా 5 లక్షల మంది ఉయిగర్ ముస్లింలను తీసుకువెళ్ళి అక్కడ ఒక స్కూళ్ళలో చదివిస్తుంది. ఆ స్కూళ్ళలో ఏమని నేర్పుతారంటే పూర్తిగా ఖురాన్ ఎక్కడ దొరకకుండా కమ్యూనిస్టు ఐడియాలజీ అండ్ చైనాకు సంబంధించిన సాంస్కృతిక కార్యకలాపాలని నేర్పిస్తారే తప్ప ఎక్కడా కూడా తమ మతానికి సంబంధించిన బోధనలు ఎక్కడా కూడా జరగకుండా చూస్తారు. అంతేకాకుండా తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా కూడా చాలా రేర్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు బలవంతంగా ఫోన్ చేసినా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సివిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. ఈ సివిల్ స్కోర్ ఎవరికైతే తక్కువగా ఉందో ఎప్పుడైనా శాంతి భద్రతలు సమస్యలు ఏర్పడినప్పుడు మనకు జనరల్గా ఇక్కడైతే రౌడీ షీటర్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు కదా, అదేవిధంగా చైనాలో ఎవరికైతే ఈ సివిల్ స్కోర్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి నిర్బంధంలో ఉంచడం, లేదంటే శరణార్థి శిబిరాల్లో ఉంచడం ఇలాంటివి చేస్తూ వస్తుంది. ఈ విధంగా చైనా అనేది ఈ జింగ్జియాంగ్ ప్రాంతంలో ఉన్న ఉయిగర్ ముస్లింలపై చాలా అంటే చాలా అణిచివేత ధోరణిని ప్రవర్తిస్తోంది. అండ్ అక్కడ ఉయిగర్ ముస్లింలకు కనీసం బతకడానికి తగిన సదుపాయాలు సైతం కల్పించడం లేదు. ఈ విధంగా జస్ట్ వాళ్ళకు ఒక మతానికి సంబంధించిన వారు అనే కారణంతో మాత్రమే వాళ్ళందరినీ ఇంత పెద్ద ఎత్తున హ్యూమన్ రైట్స్ వయోలేషన్ చేస్తూనే వస్తుంది. అయినా కూడా ప్రపంచం దీనిపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడదు. ఐక్యరాజ్య సమితి ఈ హ్యూమన్ వాల్యూస్పై మన ఇండియా లాంటి దేశాలకు ఎన్నో లెక్చర్లు ఇస్తుంది. ఇండియాలో మైనారిటీలకు స్వేచ్ఛ లేదు, ఇలాంటి లెక్చర్లు ఎన్నో ఇస్తుంది. కానీ చైనాలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా కనీసం మాట అంటే మాట కూడా మాట్లాడడం లేదు. ఇందువల్లనే చైనా ఆటలు ఈ విధంగా సాగుతూ ఉన్నాయి. ఇక అక్కడ మసీదుల విషయానికి వస్తే కూడా జనరల్గా గుమ్మటాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తొలగించి చైనా కట్టడాలను కట్టడం, అంతేకాకుండా అక్కడ లోకల్గా మసీదుల్లో తమ గ్రంథాలు సైతం దొరకకుండా చేయడం, ఇలాంటివి ఎన్నో చేసినా కూడా మతపరమైన స్వేచ్ఛను హరించినా కూడా ఎవరు కూడా మాట్లాడరు. నిజానికి మన ఇండియాలోనే అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు చాలా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. కానీ ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ మెజారిటీ మతం కంటే మైనారిటీ మతం ఎప్పుడూ కూడా ఇంత స్వేచ్ఛగా బతికిన దాఖలాలు అస్సలు లేవు. ముఖ్యంగా చైనా లాంటి అగ్రదేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్న మైనారిటీలు, నిమ్న వర్గాలు అందరూ కూడా ఇక్కడ ఉన్న స్వేచ్ఛా ఫలాలను అంతే ఆస్వాదించాలి అని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.